హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర ఫ్రాన్స్ కర్రీ మన పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళ అలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పుల్లటి గోంగూర తీసుకున్నానండి, 3-4 కట్టల వరకు. చాలా బాగుంటుంది పుల్లటి గోంగూరలో ఫ్రాన్స్ చేసుకుంటే కూడా. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. 3 కట్టల వరకు గోంగూర తీసుకున్నానండి, 2 గుప్పుల వరకు వచ్చింది. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఒక మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో 3 పచ్చిమిర్చి, 1 టమాటా వేసుకొని వేగనివ్వాలండి. అందులోని 2 గుప్పుల వరకు గోంగూర మొత్తం కలిపి అందులో వాటర్ లేకుండా వేసుకున్నాను. ఇంకా వాటర్ కూడా వేయవసరం లేదు. గోంగూర మొత్తం వాటర్ వచ్చే వరకు మగ్గిపోతే సరిపోతుంది. మగ్గే వరకు ఉంచేద్దాం, ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి ఇందులోని. ఇప్పుడు కడిగి పెట్టేసుకున్న ప్రాన్స్, ఇందులోని నేను లెమను, కొంచెం పసుపు వేసుకొని స్మెల్ రాకుండా 2-3 టైమ్స్ వరకు కడిగేసుకున్నానండి. ఈ పెద్ద సైజు ఫ్రాన్స్ ఇలాగ పసుపు వేసి కడుక్కుంటే మనకి శుభ్రంగా ఉంటుంది, స్మెల్ అనేది రాదు. దీనికోసం పక్కన పాన్ పెట్టుకొని ఇందులోనే కడిగి పెట్టేసుకున్న ఫ్రాన్స్ కూడా వేసేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి కూడా సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. పక్కనేమో గోంగూర కూడా వాటర్ మొత్తం ఇంకిపోయి మగ్గిపోయి వచ్చిందనమాట. గోంగూరలో వాటర్ సరిపోతుంది. మనం కావాలంటే పప్పు గుత్తోనైనా నలిపేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ వేసుకుంటాను. దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టేసుకుంటాను. చూసే ఫ్రాన్స్ కూడా కొంచెం లైట్గా వాటర్ వస్తుంది, కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. పీసులు కూడా వద్ద విడిపోకుండా ఉంటుంది. సో లైట్గా వాటర్ వస్తుంది అనమాట. ఈ వాటర్ ఇంకే వరకు నేను ఇందులో ఉంచేసుకున్నాను. కొంచెం వాటర్ ఇచ్చింది కదండి, అయిపోయాక ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన వేరే కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నానండి. మొత్తం ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపేసుకుందాం. కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను నేను. గోంగూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, ఇందాక గోంగూర కూడా వేసుకున్నాం కదా. ఇది పుల్లటి గోంగూర కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటే బాగుంటుందని ఇంకో 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇది మొత్తం మగ్గే వరకు మగ్గనిచ్చేద్దాం, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సరే దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా, సెపరేట్ అయిపోయినట్టంటే మనకు ఆనియన్స్ మగ్గిపోయినట్టే. ఇందులోని అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువైందండి, అందుకే అలా ఉంది. ఇది పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. అడుగున అంటకుండా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. సరే ఇలాగా దగ్గరికి అయిపోయింది కూడా. ఇందులోని మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి ఫ్రాన్స్, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి పెద్దవి కాబట్టి నేను 2 పీసుల కింద కట్ చేసానండి. అలా కట్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, ఇందులోనే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకుందాం. ఇందులోని జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు కూడా వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకుందాం.
2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మొత్తం మనకి పీస్కి కారం అంతా పడుతుంది. ఇలా చేస్తే కొంచెం వాటర్ పోసుకుందాం. గ్లాసున్నర వరకు పోసుకోవాలి వాటరు. మరీ ఎక్కువ అవసరం లేదండి. వేసుకొని ఒకసారి ఇటు ఇటు కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికిచ్చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సరే దగ్గరికి అయిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ దగ్గరికి అయ్యే వరకు చూసి కొంచెం ఉంది కాబట్టి ఇందులో మనం గోంగూర మిక్సీ వేసుకున్నానండి. లైట్గా వేసాను అంతే, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. లైట్గా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఇంకే వరకు కొంచెం మగ్గనిచ్చేయాలి. టూ మినిట్స్ వరకు మగ్గనిచ్చేద్దామండి. ఇందులోనే గరం మసాలా కూడా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా గోంగూర ఫ్రాన్స్ వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసుకొని తింటే మనకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా పుల్లటి గోంగూర తీసుకొని చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.